ఏదేమైనా సరే 13 రోజుల్లో పూర్తి స్థాయిలో మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకువలసిందేనన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్. 31వ తేదీ తర్వాత డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గింజ ఎఫ్సీఐకి ఇవ్వాల్సిందేనన్నారు. డిఫాల్ట్ చేసుకుని కార్పొరేషన్కు ఇస్తామంటే కుదరదని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్. కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదన్న ఆయన 25% పెనాల్టీ వసూలు చేస్తామన్నారు. అవసరానికి మించి గన్ని సంచుల సేకరణపై విచారణ చేస్తామన్నారు. అధికారులు సమన్వయంతో రైస్ మిల్లర్స్ నుంచి బియ్యాన్ని సేకరించి ఎఫ్సీఐకి అప్పగించాలన్నారు. వివరాలు తెలుసుకుందాం. కంచిరాజు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఏమని ఆదేశించారు మిల్లర్స్ ని? థ్యాంక్ యూ సౌజన్య. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆయన రీసెంట్ గా కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా పౌర సరఫరాల శాఖలో జరిగిన వ్యవహారాలపైన చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో దాదాపు 56,000 కోట్ల అప్పుల పాలైన కార్పొరేషన్. సో ఈ నేపథ్యంలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆయన వరుసగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మిల్లర్లకు సంబంధించిన తప్పిదాలను కూడా ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ కాలంలో అంటే ధాన్యం ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత అంటే సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో వానాకాలం కావచ్చు, అదేవిధంగా యాసంగి పంటలు కావచ్చు, 2 పంటలకు సంబంధించిన ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత అది మిల్లింగ్ చేయడానికి మిల్లర్లకు అప్పచెప్తారు. అయితే సకాలంలో మిల్లర్లు తిరిగి మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వట్లేదు. చాలా ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతుంది. వాళ్ళు డిఫాల్టర్ లిస్ట్ లో వేసుకున్న తర్వాత వీలైనప్పుడు ఆ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నారు. సో ఇలాంటి పద్ధతులు మార్చుకోండి. మిల్లర్లు సమయానికి ఇవ్వకపోతే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష సమావేశం జరిగింది. దీంట్లో జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్లు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు, డిఎస్ఓలు, డిఎంలు హాజరయ్యారు. అంటే చాలా మంది అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లర్లు కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తామని తీసుకున్న తర్వాత ఇన్ టైంలో మిల్లింగ్ చేసి ఇవ్వడం లేదు. దీనిపై ఉపేక్షించేది లేదు. అధికారులైనా సరే సహించబోము, అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చినట్లయితే మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణలో తెలంగాణలో బియ్యం రేట్లు రీసెంట్ గా పెరిగినాయి. దానికి మిల్లర్లే పరోక్ష కారణము. కొంతమంది కావాలనే బియ్యం రేట్లు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అలాంటి ఆగడాలు కూడా ఇక సాగవు అని కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ఏం డంపింగ్ యార్డ్ కాదు. ఇష్టం వచ్చినట్లు మీరు ఇస్తానే తీసుకోవడానికి వీలు కుదరదు. ఈ నెలాఖరున 31వ తారీఖు వరకు పెండింగ్ పూర్తిగా ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ను పూర్తిగా అప్పచెప్పాలి. లేకపోతే తర్వాత మేము ఇస్తాము అని మీరేమన్నా చెప్పినా కూడా సహించేది లేదు. వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. మిల్లర్లను ఎవరిని వదిలిపెట్టమని ఆయన నేరుగా ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఆయన పోలీస్ స్థాయిలో ఒక వార్నింగ్ ఇచ్చారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ డిఎస్ చౌహాన్ పోలీస్ స్థాయిలో మిల్లర్లకు ఇవాళ సమీక్ష సమావేశం ద్వారా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇన్ టైంలో వాళ్ళు చెల్లించకపోతే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా గన్ని బ్యాగుల విషయంలో కూడా అవసరానికి మించి కూడా గన్ని బ్యాగులు తీసుకుంటున్నారు. అది లెక్కపత్రం లేదు. కోట్ల రూపాయలు విలువ చేసే గన్ని బ్యాగులు కూడా పక్కదారి పడుతున్నాయనే దానిపై కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. దాంతో పాటు కార్పొరేషన్ లో కూడా అవకతవకలు జరిగాయి. వాటిని అన్నిటినీ సవరించుకోవాలి. అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు వివరించద్దు. డిప్యుటేషన్ మీద ఎవరైనా వచ్చినా కూడా సక్రమంగా పనిచేయండి. పౌర సరఫరా శాఖను ఒక దారిలో పెట్టే ప్రయత్నం చేయండి అనుకుంటూ ఒక అధికారులకు కావచ్చు, అదేవిధంగా మిల్లర్లకు కావచ్చు డిఎస్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారు. చాలా సీరియస్ మీటింగ్ అనేది పౌర సరఫరా శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. గతంలో చాలా మంది అధికారులు వచ్చారు కానీ ఈ స్థాయిలో రివ్యూ జరగలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పీడిఎస్ బియ్యం నాణ్యత కూడా పెరగాలని కూడా ఆయన ఒక మెసేజ్ పంపారు. ఎందుకంటే ప్రజా పంపిణీ ద్వారా పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం నాణ్యత చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికైతే ఇవాళ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన పౌర సరఫరాల శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశం హాట్ గా జరిగింది. ఇటు అధికారులకు కావచ్చు, అదేవిధంగా మిల్లర్లకు కావచ్చు ఒక వార్నింగ్ కమిషనర్ డిఎస్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. సో ఎందుకంటే గత ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో కావచ్చు బీఆర్ఎస్ పాలనలో ఉన్నాం, మిల్లర్ల ఆగడాలు చాలా మితిమీరిపోయాయి. గతంలో కూడా గన్ని బ్యాగులు కోట్ల రూపాయలు విలువ చేసే గన్ని బ్యాగులు లెక్కలకు లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గన్ని బ్యాగుల విషయంలో కావచ్చు
రైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత అది మిల్లింగ్ చేసే విషయంలో కావచ్చు, తిరిగి ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విషయంలో, అంటే ప్రభుత్వానికి ఆ బియ్యాన్ని అప్పగించే విషయంలో కావచ్చు, మిల్లర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డిఫాల్టర్ గా చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నారు. ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి అనేది కూడా ఒక రకంగా మిల్లర్లకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్ యూ.